గోదావరి గ్లోబల్ యూనివర్సిటీ రాజమండ్రి ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ, హెల్త్ సైన్సెస్ డిగ్రీ కోర్సులకు అడ్మిషన్లు జరుగుతున్నవి. పాకిస్తాన్ ని వరదలు ముంచెత్తుతున్నాయి. ఏకంగా 299 మంది చనిపోయినట్టుగా పాకిస్తాన్ నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ డిపార్ట్మెంట్ అనౌన్స్ చేసింది. ఇందులో 140 మంది పసిపిల్లలే ఉన్నట్టుగా అనౌన్స్ చేయడం ఆశ్చర్యానికి గురి చేస్తుంది. దాదాపు 900 మంది గాయపడ్డారని చెప్తుంది. 1600 నుంచి 2000 ఇళ్ళు వరకు నేలమట్టమయ్యాయి. ముఖ్యంగా పాకిస్తాన్కి సంబంధించి ఉత్తర ప్రాంతంలో అంటే గిల్గిట్ బల్టిస్తాన్ హిమాలయ సానువులు ఉన్నటువంటి ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలు అటు గిల్గిట్ నుంచి దిగువన పంజాబ్ వరకు ఉన్నటువంటి లోతట్టు ప్రాంతాలను వణికిస్తున్నాయి. పెద్ద ఎత్తున బేభత్సాన్ని సృష్టిస్తున్నాయి. గిల్గిట్కి సంబంధించినటువంటి కొన్ని దృశ్యాలు ఆశ్చర్యానికి లోనయ్యే విధంగా ఉన్నాయి. అలానే ఇక్కడ జరిగినటువంటి ఉత్పాతాలు అంటే ఓళ్లపైకి నీళ్లు ఈ విధంగా విరుచుకుపడుతున్నాయి అనేటువంటిది చాలా స్పష్టంగా వస్తున్నటువంటి రిపోర్ట్. ఈ రిపోర్ట్స్కి సంబంధించి ఇప్పటికే నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ సంస్థ ఒక ప్రకటన కూడా చేసింది. ఇక్కడ గిల్గిట్లో ఆ వంతెనల పైకి వస్తున్నటువంటి బురద నీరు అంటే కొండల పైన పడ్డటువంటి నీరు మొత్తం కూడా ఇలా ఒక ప్రవాహ రూపంలో బురదమయమైనటువంటి ప్రవాహ రూపంలో విరుచుకుపడుతుంది. సో దీనివల్ల ఊళ్ళు, గ్రామాలు, ఇళ్ళు పెద్ద ఎత్తున కొట్టుకుపోతున్నాయి. పసిపిల్లలే ఎక్కువగా దీనికి బాధితులుగా మారిపోతున్నారు. గత జూన్ నుంచి పెద్ద ఎత్తున వర్షాలు కురుస్తున్నాయి. ఆ వర్షాల బేభత్సం పాకిస్తాన్ని వణికిస్తుంది. మరోవైపు మనం చూస్తే కనుక జూలై మాసం ఆఖరి వారం రోజులు విపరీతమైనటువంటి వర్షాలు పడడం అనేది పాకిస్తాన్ని కోలుకోలేని దెబ్బతీస్తుంది. ముఖ్యంగా ఉత్తర ప్రాంతాలు అంటే పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ దగ్గర నుంచి పంజాబ్ ప్రావిన్స్ వరకు ఉన్నటువంటి నదుల చెంత ఉన్న లోతట్టు ప్రాంతాలన్నీ కూడా నీట మునిగాయని చెప్పని నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ డిపార్ట్మెంట్ అనౌన్స్ చేసింది. సో ప్రాణ నష్టం విషయంలో కూడా పెద్ద ఎత్తున తీవ్ర నష్టాన్ని ఎదుర్కొంటుంది. 2-3 ఏళ్ల క్రితం కూడా ఇదే స్థాయిలో బేభత్సమైనటువంటి వరద ప్రవాహం పాకిస్తాన్ని ముంచెత్తింది. ఆ సమయంలో వేలాది మంది ప్రాణాలు కోల్పోయినటువంటి సందర్భం ఉంది. ఇప్పుడు మరోసారి దాదాపు అలాంటి పరిస్థితులే పునరావృతం అవుతున్నాయనేటువంటి అంచనాని పాకిస్తాన్ నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ సంస్థ వ్యక్తం చేస్తుంది. ఈ నేపథ్యంలో లోతట్టు ప్రాంతాలు, ముఖ్యంగా హిమాలయాల దిగువన ఉన్నటువంటి గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తోంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.